నమస్తే. మొన్న ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఉద్యమకారులను ఆదుకోవాలని జెప్పేసి కూడా ఎమ్మెల్సీ విజయశాంతి గారు మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఉద్యమకారులు అందరూ కలిసి విజయశాంతి గారిని కలవడం జరిగింది. మాట్లాడదాం మనతో ఆ ఉద్యమకారుడు అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన నిమిషాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి. ఉద్యమకారుల గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మొన్న రేవంత్ రెడ్డి కూడా మీకు ఆదుకుంటామని జెప్పేసి కూడా సమావేశాలు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి మీరు పాలాభిషేకం కూడా చేశారు. మరి ఇప్పుడు ఎట్లా చూడబోతున్నారు? ఏం మాట్లాడారు అసలు? ఈరోజు విజయశాంతి గారి దగ్గర రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, మొన్న శాసన మండలిలో ఉద్యమకారుల గురించి గొంతెత్తి, ఇలా ఉద్యమకారులందరూ కూడా ధైర్యం ఇచ్చినందుకు విజయశాంతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే, ఎవరో మాట్లాడినంటే అంత ఎఫెక్టివ్ ఉండకపోయేది. ఎందుకంటే, విజయశాంతి గారు తెలంగాణ ఉద్యమంలో ఆమె పాత్ర చాలా ముఖ్య భూమిక పోషించింది. పార్లమెంట్‌లో బిల్లు ఆ రోజు పాస్ అవుతున్న సందర్భంలో కేసీఆర్ గారు లేరు పార్లమెంట్‌లో. విజయశాంతి గారు ఉండి పెప్పర్ స్ప్రేని ఎదుర్కొని ఆ రోజు బిల్లు పాస్ కావడంలో ముఖ్య భూమిక పోషించింది. ఇవాళ విజయశాంతి గాంధీ గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ సమాజం ఉలిక్కిపడ్డది ఒకసారి. ఎందుకంటే మళ్ళీ ఒక తెలంగాణ మూవ్‌మెంట్ లాగా ఇవాళ ఉద్యమకారులు ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేద్దామని వచ్చినాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తారని నమ్మకం ఉంది మాకు. కానీ కొంత డిలే అవుతుంది. దానివల్ల ఇవాళ విజయశాంతి గారు కూడా మాట్లాడటం వల్ల త్వరలో అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు భరోసా ఇవ్వడం ఏంది? పొన్నం గారు కూడా కమిటీ ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్నారు. కమిటీ ఏర్పాటు కాబోతుంది. అంటే ఎన్ని రోజుల్లో మీకు దానికి సంబంధించిన జియో కూడా పాస్ చేయలేరు కదా? వస్తుంది. వస్తుంది. 10 సంవత్సరాలు ఓపిక పెట్టారు కదా! కాదు 10 సంవత్సరాలు ఓపిక పెట్టినాం కదా! ఇప్పుడు ఓపిక పట్టడానికి ఏముంది? చెప్పండి, మీ మీడియా చెప్పండి. 10 సంవత్సరాలు నమ్మకం ఉంది. 100కు 100% ఉన్నది. ప్రభుత్వం చేయబోతుంది. కాకపోతే డిలే చేస్తుంది కాబట్టి ఈరోజు కూడా మన విజయశాంతి గారు కూడా డిస్కస్ చేసిందంటే, ఇంకా డిలే చేస్తుంటే ఇప్పటి వరకు మేము నమ్మకంతో ఉన్నాం. మరో ఉద్యమానికి సిద్ధం కాబోతున్నాం. జై తెలంగాణ. ఈరోజు మేము నిన్న మేడం గారు విజయశాంతి గారు శాసనసభలో మాట్లాడారు కదా తెలంగాణ ఉద్యమకారుల గురించి. ఫస్ట్ ఉద్యమ తెలంగాణ మహిళగా మేడం గారు తల్లి తెలంగాణ పార్టీ నుండి తన పార్టీని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి విలీనం చేసిన గొప్ప వ్యక్తి విజయశాంతి గారు. ఎందుకంటే తన దగ్గర స్వార్థము అలాంటివి మేడం దగ్గర ఏమి లేవు. మా తెలంగాణ ఉద్యమకారుల గురించి నిన్న శాసనసభలో చాలా గొంతెత్తి చాలా స్పష్టంగా మా గురించి నిన్న మళ్ళీ గలం విప్పి మాట్లాడడం జరిగింది. ఈరోజు అందరం మేము ఆమెకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాము. అంటే గతంలో కవిత కూడా మాట్లాడింది కదా? కవిత సంగతి వేరే అమ్మ. వాళ్ళు రాజకీయ పరంగా వాళ్ళు ఏమేమో చేస్తారు. మా మేడం అలా కాదు. మా మేడం అలా కాదు. మీడియా వాళ్ళు నేను అడుగుతున్నాను. కవిత ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మాట్లాడిందా ఉద్యమకాల కోసం? అంటే అప్పుడు కట్టి పడేసారు ఆయన. కాదు. మాట్లాడడానికి అప్పుడు బయటికి కట్టి కాడం రాలేదు. కాదండి. సొంత కూతురు కదమ్మా. ఆమె ఉద్యమ నాయకురాలు కదా! ఆమె ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మాట్లాడిందా? లేదు. చెప్పండి, మీరే చెప్పండి. మరి అది చెప్పాలి మీ మీడియా వాళ్ళు. ఉమ్. కవిత కూడా మాట్లాడిందా? ఎక్కడ మాట్లాడింది ఆమె ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు? ఇప్పుడు చెప్పండి. ఆమె క్లియర్ గా చెప్పింది, నన్ను కట్టి పడేసారు పార్టీలో, అందుకే బయటికి వచ్చిన, ఇప్పుడు నేను గలం ఇప్పుతున్నాను కూడా చెప్తుంది కదా. ఎవరు కట్టుబడేశారు? ఒక్క నిమిషం ఆగండి. ఎవరు కట్టుబడేశారు? పార్టీ వాళ్ళు. లేదు, పార్టీ కాదు. కేసీఆర్ కట్టుబడేసిండా? చెప్పమని స్టేట్మెంట్ చెప్పండి. ఎవరు కట్టుబడేశారు? వాళ్ళ కుటుంబం పంచాయతీ పెట్టి ఆ, తెలంగాణ ఉద్యమకారులు అందుకనే కవిత గారితోని విజయశాంతి గారిని పోల్చొద్దు. ఇవాళ తెలంగాణలో నష్టపోయింది విజయశాంతి గారు. కవిత ఏమి నష్టపోలే. అంటే విజయశాంతి తెలంగాణ విజయశాంతి కూడా జాగ్రత్త విజయ పడకపోతున్నారని విజయ rumors వస్తున్నాయి. లేదు లేదు మేము అడిగాము. మేము అప్పుడే విజయశాంతి గారి మీద కూడా కుట్రలు మొదలు పెట్టారు. ఎందుకంటే తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టారు. ఇలా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కంటే ఎక్కువ చేసింది విజయశాంతి గారు. ఇలా తెలంగాణకి సీఎం కావాల్సింది విజయశాంతి గారు. 100% అసలు విజయశాంతి గారు అసలు ఈ రోజు కొంతమంది మేము సీఎంలు పిఎంలు అని చెప్పుకుంటున్నారు కదా, ఆ సీఎం పిఎం అయ్యాల్సింది అసలు మెయిన్ విజయశాంతి గారు. ఎందుకంటే ఆ రోజు ఆమె 2001 నుండి తల్లి తెలంగాణ పార్టీని టిఆర్ఎస్ లోకి విలీనం చేసిన వ్యక్తి ఈమె స్వార్థ పరురాలు కాదు. ఆమె మోసపోయింది. మా అందరికన్నా కొంచెం హ్యాపీగా ఉండే ఆమె తల్లి మనకు తెలంగాణ సంభవించిన రోజు ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. అదే రాత్రి సస్పెండ్ చేయడం జరిగింది. తను మాట్లాడుతుంటే ఏడ్చేస్తున్నారు విజయశాంతి గారు. ఇప్పుడు ఏడ్చేస్తున్నారు. అంటే ఆమెకు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ మీద, ఉద్యమకారుల మీద ఎంత ప్రేమ గౌరవం ఉన్నదన్నది మేము స్వయంగా చూసి అసలు మాకు రోమాలు వచ్చేసినాయి. ఈ రోజు అంత
ఈ నిస్వార్థపరురాలు ఈ లోకంలో ఉన్నదంటే ఈ ఒక్కటి మాత్రమే. మా కోసం తెలంగాణ ఉద్యమకారుల కోసము ఆమె ఇప్పటికైనా ఏ దానికైనా సిద్ధంగా అంటుంది. ప్రాణాలు అర్పిస్తా అంటుంది. కానీ ఒక్కటే చెప్తే స్వార్థపరురాలు కాదు. మా మేడం నోటికో కోటికో ఒక్కరు అంటారు కదా, అలాంటి క్యాండిడేట్ ఈ ఒక్కతే. స్వార్థపూరితమైన వ్యక్తి కనుక ఉంటే కనుక ఈ రోజు అందరిని తొక్కుకుంటూ వెళ్ళి ఎక్కడో ఉండేది. 2009లో 10లోనే ఆమె మెదక్ ఎంపీగా చేశారు. మళ్ళీ ఈరోజు ఎమ్మెల్సీ ఎందుకమ్మా? ఆమె ఈరోజు ఎమ్మెల్సీ ఎందుకుంది? ఆమె ఎక్కడో ఉండే మహిళ, కాకపోతే ఆమెను కూడా తొక్కేసిండ్రు. కానీ నిస్వార్థ పరురాలు అంటే ఆమెకు చేతులెత్తి మొక్కాలి, దండం పెట్టాలి. ఇంతమంది తరఫున, మా ఉద్యమకారుల తరఫున మా మేడం గారికి మనసు పూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాస్తవంగా కూడా మేడం విజయశాంతి గారు ఒక అధికార పార్టీలో ఉండి, ఒక ఎమ్మెల్సీగా ఉండి, గత కేసీఆర్ గారు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను వాడుకున్నది తప్ప వాళ్ళ కుటుంబానికి మాత్రమే న్యాయం చేసిందన్నది వాస్తవం. స్పష్టంగా శాసన మండలి లోపట గతంలో తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు చిల్లరైతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పటి వరకు కూడా ఇక చేస్తాం అని అంటున్నారు తప్ప, తారతమ్యం చేస్తున్నారు తప్ప ఇంకెప్పుడు చేస్తున్నారని స్పష్టంగా క్లియర్గా అడిగిరు. ఈ సందర్భంగా మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకొకటి కూడా, రేపు రానున్న రోజులలో కనుక తెలంగాణ ఉద్యమకారులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగే మరొక పోరాటం తెలంగాణ ఉద్యమకారులకు త్వరలో కనుక కమిటేసి ఒక డెడ్ లైన్ ఒక 2 నెలల కన్నా ఎక్కువ తీసుకున్నట్టయితే తెలంగాణ ఉద్యమం ఎట్లా చేసినాం, ఆంధ్ర పాలకులు ఏ విధంగా మేము తుడిచిపెట్టబోతాడు చేసినాం, మరొక మిలిటెంట్ పోరాటం తప్పకుండా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.